వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. తాత్పర్యం: ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపటానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఇప్పటిదాకా ఆత్మ నిత్యము, అది చావదు అని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు ఆ ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరినీ చంపించదు, అంటే ఎవరి చావుకి కారణం కాదు అని అంటున్నాడు. అర్జున, నీలో ఉన్న ఆత్మస్వరూపము భీష్మ, ద్రోణ, కృపాచార్యులలోనూ ఇతర రాజులు, సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు. వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు. నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవటం నీ భ్రమ. ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత. కానీ మనలో ఉన్న నేను అనే అహంకారం ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగజేస్తుంది. నేనే ఈ శరీరము, అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంతకాలం ఆత్మతత్వం అర్థం కాదు. ఆత్మ అవినాశి అని, నిత్యమని, అవ్యయమని తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణిచివేస్తుంది. ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చేయదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్నా వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకొని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకారరహితముగా బాధ్యతను విస్మరింపక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.